దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదల ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. పవర్ రేంజర్ అంటే కత్తి తిప్పటం ఒక్కటే కాదు, అంతకు మించింది కూడా ఉంటుంది. మీకు వంశపారంపర్యంగా వచ్చిన సమురాయ్ సింబల్స్ ను ఉపయోగించడం కూడా తెలుసుకోవాలి. శబాష్, ఇదే ఫైర్ సింబల్. ఇదే వాటర్ సింబల్. గుడ్. ఎర్త్ సింబల్. సారీ, గట్టిగా తగిలిందా? లేదు, మెల్లగానే. విండ్ సింబల్. వెరీ గుడ్. అది కరెక్ట్ కాదు. ఇలాగానా? అయిపోయింది. ఇందులో కొన్ని తప్పులున్నాయి. మైక్, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సరే, నాకు అర్థమైంది. ప్రాక్టీస్. ఒక లంచ్ బ్రేక్ తీసుకుందావా? ఒక బిర్యానీ తినేసి వచ్చిన తర్వాత నా ప్రాక్టీస్ ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. మైక్, కెవిన్, ఎమిలీ, Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు Samurai ఎప్పటికీ. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు Samurai ఎప్పటికీ. మందు నాకు మనశ్శాంతినిస్తుంది, కానీ ఆ సంగీతం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. సంగీతం విలువ ఈ రాక్షసుడికేం తెలుస్తుంది? ఈ శాంజు నదిని పొంగి పొర్రేలా చేసి ఆ మనుషుల ప్రపంచాన్ని వరదలా ముంచెత్తాలి. ఆ తరువాత వాళ్ళ ప్రపంచాన్ని మనం పాలించాలి. ఒకసారి ఇది చూడండి. ఈ పుస్తకంలో మనకి పనికొచ్చే విషయం ఒకటి రాసుంది. ఏంటది ఆక్ట్రో? బయటికి చెప్పు. ఇందులో ఏం రాస్తుందంటే, భూప్రపంచంలో ఏదైనా చెడు జరిగిన ప్రతిసారి ఇక్కడ సాజు నదిలో నీళ్లు మరీ కొంచెంగా పెరుగుతాయి. మనం ఆ మనుషుల్ని బాధ పెడితే వాళ్ళ కన్నీటితో మన సాజు నది మరింత పెరుగుతోంది. ఆ తర్వాత మనం ఈ లోకం నుంచి తప్పించుకోవచ్చు. వినడానికైతే బాగానే ఉంది. అప్పుడప్పుడు ఆక్టోరో కూడా బుర్ర వాడుతున్నాడనమాట. అవును, వెంటనే మనం ఆ పనిలో ఉండాలి. ఇలాంటి పని చేయడానికి ఒకడున్నాడు. స్కార్పియోని, బయటికి రా. మాస్టర్ నన్ను పిలిచారా? హే కెవిన్, నువ్వు అసలు బ్రేక్ అనేది తీసుకోవా? ప్రాక్టీస్ చేయని ప్రతి క్షణం వృధా అయినట్లే. అలాగే, ఏదో తెలియక అడిగానులే. ఆల్ రైట్, నీ ప్రాక్టీస్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. హే గాయ్స్, ఎమిలీ కనిపించట్లేదు. ఎమిలీ! 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 వాసన చాలా బాగుంది. ఎమిలీ! ఎమిలీ!
స్పైక్ అంకుల్ బల్క్ స్పైక్ నా ముద్దల మేనల్లుడు వావ్, నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు. స్కల్ ఎలా ఉన్నాడు? అదే మీ నాన్న. బాగున్నారు. నువ్వు ఇంత బరువు మోస్తుంటే చూడలేకపోతున్నాను. సర్లే, ముందు ఏమైనా తిందాం. అలాగే, నాకు కూడా ఆకలిస్తుంది. సర్లే, ఇది లేవు. లేదు, పర్వాలేదు అంకుల్, నేను మోస్తాను. వదిలేండి. ఇది నేనే పట్టుకోవాలి. చూడు ఎంత పని అయిందో. అందుకే చెప్పాను నేను పట్టుకుంటానని. నీలాంటి పిల్లలు నడిచేటప్పుడు ఎదురుగా ఏముందో చూసుకోవాలి. ఎమిలీ గురించి తెలిసిందా? లేదు. మైక్, నీకేమైనా తెలిసిందా? జోన్ గురించి? ఎమిలీ గురించి అసలు నువ్వు తనని వెతికేవా? యా, కానీ నాకు మధ్యలో ఆకలేసింది. ఎమ్లీ అలా సరదాగా షాపింగ్ దేనికో బయటకు వెళ్ళి ఉంటుంది. నాకు తెలుసు తనకేం కాదు. అలా అనుకోలేము. తను పల్లెటూరు నుంచి వచ్చింది. ఒక్కతే ఊరంతా తిరగాలని తను అనుకోదు. కొంచెం తింటావా? నువ్వే తిను. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు భోజనానికి ముందు ఏమీ తినను. అసలు నువ్వు ట్రైనింగ్లో ఎప్పుడున్నావు? ఎప్పుడు కాదు. వావ్, నువ్వు నీ జీవితాన్ని సామ్యురేలాగా గడుపుదాం అనుకుంటున్నావు. అవును, మరి నువ్వు? నేను కూడా. కానీ అందరిలాంటి జీవితం కూడా కావాలని ఉంటుంది. అంటే ఏదో రోజు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని మెల్లమెల్లగా నేను కూడా సామ్యురే అనే భావన కలుగుతుంది. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. ఇది చిన్న విషయమైతే కాదు, నీకు అలవాటైపోతుందిలే. మరి నీకెలా ఉంది? నువ్వు ఒలింపిక్ స్విమ్మింగ్లో పాల్గొనాలని నీ కళని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చావని విన్నాను కెవిన్. నీకా బాధ లేదా? లేదు. ఒక సమురాయ్ నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ఉంటాడు ఎప్పటికీ. వావ్, ఎప్పటికీనా? స్నాక్ తినకుండా అంతకాలం ఉండడం అంటే కొంచెం కష్టమే. హే, తను అక్కడుంది. నువ్వు ఒక్కదానివే ట్రైనింగ్ అవుతున్నావా? అంతే. అదే కదా నిజమైన సమురాయ్ అంటే. అదొక్కటే కారణం కాదు. నేను మా అక్కకి ఎంత కష్టమైనా భరిస్తారని మాటిచ్చాను. అప్పుడే కదా నేను మీలాగా గుడ్ ఫైటర్ నవ్వగలను. మీ అక్క ఎవరు? అసలు ముందుగా ఎల్లో రేంజర్ అవ్వాల్సింది మా అక్కనే. కానీ తనకి ఆరోగ్యం పాడవడం వల్ల తన స్థానంలో నేనొచ్చాను. వావ్, నిజంగా నువ్వు చాలా మంచిదానివే. తనని ఆ పరిస్థితుల్లో చూడడం నా వల్ల కాలేదు. పైగా నేను కూడా జీవితంలో పెద్దగా సాధించిందేం లేదు. నిన్ను నువ్వలా తక్కువ చేసుకోకు. నిజమే, నాలో కూడా ఒక టాలెంట్ ఉంది. నేను ఫ్లూట్ అయితే చాలా బాగా వాయిస్తాను. కత్తి తిప్పడం కూడా నాకు బాగా వచ్చు. సో పవర్ రేంజర్ అవ్వడం నా జీవితానికి ఒక కొత్త ఆరంభం. తనని చూసావా? తను ఒక నిజమైన సమురాయ్ యోధురాలు. నువ్వు బాగా కష్టపడుతున్నావు. ఇది నాకంటే నీకే ఎక్కువ అవసరం. తీసుకో. మనిద్దరికి కలిపి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నాన్నగారు చెప్పారు మీరు నన్ను ఎంతో గొప్పవాడిగా మారుస్తారని. తర్వాత ఒక 20 నిమిషాలు నవ్వాడు. ఎందుకో? మీ నాన్న సరిగ్గానే చెప్పాడు. తను చెప్పినట్టుగానే నేను నిన్ను ఎలా మారుస్తానో తెలుసా? ఒక సమురాయ్ లాగా. ఈ సమురాయ్ శాస్త్రంలో నేను ఒక పెద్ద ఎక్స్పర్ట్ని. ఎన్నో ఏళ్లుగా నేను సమురాయ్ మూవీస్ చూస్తున్నాను. నాకు పవర్ రేంజర్స్ తో కూడా పరిచయం ఉంది. హే, నువ్వు కబాబ్ కొనుక్కోలేదా? బస్ టికెట్ కొన్న తర్వాత జేబులు ఖాళీ అయిపోయినాయి. కాసేపు తిండి గురించి మర్చిపో. లంచ్ కూడానా? నువ్వు నాతోనే ఉండి వాళ్ళ గురించి పూర్తిగా నేర్చుకోవాలి. వాళ్ళే సమురాయ్ పవర్ రేంజర్స్. Samurai!
కన్ఫర్మ్ వీడి నాన్నలాగే. ఏంటా సౌండ్? అదే గ్యాప్ సెన్సార్. పరలోకం నుంచి నైలాక్లు మన లోకంలోకి ప్రవేశించగానే ఇవి మోగుతాయి. అదిరిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సిటీ హాల్. అందరు యుద్ధానికి సిద్ధపడండి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? తనతో వెళ్ళండి. అందరూ తలుపు కొట్టి లోపలికి వస్తే నేను వచ్చాక కొడతాను. వాళ్ళనంత తొందరగా ఏమీ చెయ్యొద్దు. వాళ్ళని భయపెట్టి తరిమి కొట్టండి. ఈగ నచ్చిన తప్పించుకో. ఎవరు వీళ్ళంతా? దాడి చెయ్యండి. కమాన్. హైడ్రోబో. స్కై ఫ్యాన్. Forest Spear. వైట్ స్మాషర్. నాకు అసలే ఇలాంటి ఫైటింగ్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఏంటది? మీరు మా వాళ్ళందరి సంగతి చూసారా? అయితే నా చేతిలో కూడా ఒకటి ఉంది. బై బై రేంజర్. ఓ నో! పొరపాటు నేను విసిరింది నీకు తగిలింది. నీకు కూడా గుడ్ బై. ఎమిలీ, అటు చూడు. జేడెన్, నేను నిన్ను కాపాడతాను. వాల్ వాల్ చూశారు కదా, చిన్న పిల్లల చేతిలో పాల సీసా తీసుకున్నంత సులభం వాళ్ళని కొట్టడం. మనం ఈ యుద్ధంలో నిలబడాలి. మనం వాడిని ఓడించకపోతే మనం బతికున్నా చనిపోయినట్టే. అర్థమైంది. యా నాకు తెలుసు. ఎమిలీ, నువ్వు బానే ఉన్నావా? ప్రియా, నువ్వు తనతోనే ఉండు. అక్కడ పాప చిక్కుకుంది.
నేను వెళ్ళి తనను కాపాడాలి. మీరు నా గురించి ఆలోచించొద్దు. వెళ్ళి రెడ్ రేంజర్కి సహాయం చేయండి. భయపడకు, నిన్ను మేము కాపాడతాం. హానా, అమ్మా, మనం చేయడానికి హెల్ప్ చేయాలి. రా వెళ్ళు. నీ అంతు చూస్తాను. మనం ఒప్పుకోవాల్సిందే. వాడు అద్దరు కొట్టేస్తున్నాడు. ఈ సమురాయిని పైకి పంపించేయాల్సిందే. తన దృష్టి అంతా నైలాక్ని ఓడించడం మీదే ఉంది. నేనంత గొప్పదాన్ని అవుతానో లేదో. అలసిపోయినట్టు కాసేపు రెస్ట్ తీసుకో. స్కై అటాక్. జేడెన్, ఇప్పుడేం చేద్దాం? మన స్పిన్ స్పోర్ట్ దెబ్బకి వాడు ఇంకా లేవడులే. ఆపుతారా మీ అరుపులో? సరే రండి, అయితే నా సంగతి కూడా చూడండి. ఎస్, అదొక సూపర్ షాట్. ఇంకా పని పూర్తి అవ్వలేదు. చెప్పాను కదా, వీళ్ళకి ఇంకో రూపం కూడా ఉంటుందని. అప్పుడే సంబరపడకండి రేంజర్. లెట్స్ గో. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్, ల్యాండ్ ఫోల్డింగ్ జోన్, ఎయిర్ ఫోల్డింగ్ జోన్, ఎయిర్ ఫోల్డింగ్ జోన్, టర్టిల్ ఫోల్డింగ్ జోన్, మెగా మోడ్ పవర్. ఈ పొగ నుంచి తప్పించుకొని చూద్దాం. ఇదేం బాలేదు. ఇంతకీ టర్బో స్విచ్ ఎక్కడుంది? మనం విడివిడిగా పోరాడితే గెలవలేం. అందరం ఒకటవ్వాలి. జోన్ కాంబినేషన్ కదా. సరే, అలాగే చేద్దాం. అవును, ఎస్, అలాగే. Samurai Rangers, Zones Combine. మనం ఇంకా సిద్ధంగా ఉన్నాం. హే, మనమేంటి ఇలా ఉన్నాం? ఏమో మరి. ఏంటి రేంజర్స్, లాలీపాపా? ఇది లాలీపాప్ కాదు, నీ గుండెల్లో దిగిపోయే గుణపం. ఏంటి మీరు చిన్న పిల్లల ఆటలు ఆడుతున్నారా? కెవిన్, నువ్వేం చేశావు? ఓ నో, నేనేమైనా తప్పు చేశానా? నన్ను బయటే ఉంచేశావు. ఓ నో, పొరపాటు చేశాను. అసలు ఏంటిది? నేనే ఎందుకు కింద ఉన్నాను ఇక్కడ? ఓ, దీన్ని కదపకండి. ఇక మీలో మీరు ఆడుకుంటే చాలు. ఇప్పుడు నేను ఆడుతాను. ఈసారి నేను ఆడుతాను ఆట. సరిగ్గా చెప్పావు రెడ్. యా, కమ్ ఆన్. Samurai Rangers, Zones Combine. మెగాజోడ్ అంటే ఇలా ఉండాలి. అద్భుతం. సారీ గైస్. పర్వాలేదు కేవ్, ఇప్పుడంతా బాగానే ఉంది కదా. సిద్ధంగా ఉండండి, వాడు మన మీదకే వస్తున్నాడు. Awesome. యా, ఆ
బిల్డింగ్ బానే ఉందనుకుంటాను. ఇంకా నైలాక్ నాశనమైనట్టే. జాయింట్ బోగాస్ దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. ఓ వీడేంటి ఊర్లో అందరినీ పిలిచినట్టున్నాడు. పాపం కదలలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరికి తెలుసు? ధైర్యంగా ఉండండి, ఏంటి కాదు. ఫ్యూరియస్ లైన్ హోల్డ్. ఇప్పుడు చూడు. ఈ తేలిమోహంగాడు గాల్లో తేలిపోవాలి. నేను వెనుకడుగు వేస్తే మా వాళ్ళు ముందడుగు వేస్తారు. కానీ మేము ఎప్పుడు ముందడిగే. ఇప్పుడు చూసేది నీ అంతే. రండి చూసుకుందాం. మనం సాధించాం. సామురై రేంజర్ విజయం మనదే. ఎస్, మనం జోడ్స్ అలా చేయగలిగామంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక టీంలో పనిచేయడం వల్ల ఇదంతా. కంగ్రాట్స్ మీ అందరికీ. థ్యాంక్స్ జీ. హే ఎమిలీ, నీకేమైంది? అది నా వల్లే ఓడిపోయినంత పనైంది. బాగా పోరాడావు ఎమ్లీ, చాలా బాగా. మీ అక్క నిన్ను చూసి గర్వపడతారు. హే గైస్, నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. నేను కొత్త సింబల్ నేర్చుకున్నా. నిజమా? సింబల్ పవర్ 1 పార్టీ.